ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు కుచ్చు టోపీ పెట్టాడు. ఓవైపు ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతుంటే మరోవైపు ఇసుక లేక ఖాళీ స్టాక్ పాయింట్స్ ప్రభుత్వ పనితీరును వెక్కిరిస్తున్నాయి. కూటమి సర్కారు ఉచిత ఇసుక అంటూ నిర్ణయం తీసుకునే లోపే ఇసుక పాయింట్లు రీచుల్లో ఉన్న ఇసుకను పచ్చ రాబందులు దోచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో పని దొరుకుతుందని ఆశపడ్డ కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఏలూరు జిల్లాలో ఇసుక స్టాక్ నిల్, పబ్లిసిటీ ఫుల్ అన్న చందగా మారింది కూటమి ప్రభుత్వ పనితీరు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు సర్కార్ ఉచిత ఇసుక అంటూ మరోసారి బొక్క బోర్లా పడింది. ఉచిత ఇసుక అంటూ ఊరు వాడ ఓదరగొట్టిన బాబు తన చేతకాని తనంతో ఇప్పుడు చేతులెత్తేశారు. సర్కార్ ఏర్పాటై 100 రోజులు గడుస్తున్నా ఇసుకను సామాన్యులకు చేరువ చేయలేని దుస్థితి. ఏలూరు జిల్లాలో ఇసుక స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉంగటూరు నియోజకవర్గం చేబ్రోల్లోని స్టాక్ మార్ట్లో ఇసుక లేకపోవడంతో అది చివరికి డంపింగ్ యార్డ్గా మారి అధికారులు పాలకుల పనితీరుకు అద్దం పడుతోంది. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఉచిత ఇసుక అంటూ కూడా కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా కూడా ఉర్వతలోకి ఇచ్చింది. చూస్తే కనుక ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వచ్చి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇసుక అనేది కూడా కానరాకుండా పోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఏదైతే చంద్రబాబు సర్కార్ చెప్పినటువంటి ఏదైతే ఇసుక విషయంలో కూడా చూస్తే కనుక ప్రస్తుతం మనం ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఏలూరు జిల్లాలో ఉన్నామో, ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నాక ఉంగుటూరుకు సంబంధించినటువంటి ఏదైతే స్టాక్ పాయింట్ ఉందో ఈ స్టాక్ పాయింట్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక లేకపోగా ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్లో కూడా చెత్తను తీసుకొచ్చి పడేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. విజువల్లో చూసి కనుక ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఖాళీగా దర్శనమిస్తుంది. స్టాక్ యార్డులకు సంబంధించి కూడా ఏదైతే చూస్తే స్టాక్ బాక్స్ సంబంధించి ఎవరైతే ఉన్నాయో ఈ ప్రధానంగా చూసుకుంటే ఉంగుటూరుకు సంబంధించి ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒకే ఒక్క స్టాక్ పాయింట్ ఏర్పాటు చేశారు. అది కూడా చేబ్రోలుకు సంబంధించినటువంటి ఈ స్టాక్ పాయింట్ నుంచి కూడా ఇసుకకు సంబంధించి కూడా స్టాక్ యార్డుల వద్ద కూడా నిల్వలకు సంబంధించి కూడా సున్నాగా ఉన్నటువంటి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ వైపు ఇసుక లేకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఎన్నికల సమయంలో కూటమికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కానీ వీళ్ళు కానీ ఇసుక విషయంలో పూర్తి స్థాయిలో తాము ఆల్రెడీ వచ్చాక అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి తాము వచ్చాక ఆదుకుంటామంటూ కూడా ఆర్భాటాలకు సంబంధించినటువంటి చేసి మరి వాగ్దానాలు కూడా చేశారు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో అమలు చేయడం సంబంధించి కూడా తీస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ యార్డులకు సంబంధించినటువంటి ఏదైతే స్టాక్ పాయింట్లకు సంబంధించినటువంటి ఇసుక సంబంధించి ఏదో ఇసుక సంబంధించి ఆన్లైన్ బుకింగ్ల పేరుతో హడావిడి చేసినా కానీ చూస్తే కనుక ఇక్కడ ఒకవైపు ఆన్లైన్ బుకింగ్ అంటూ హడావిడి చేసినా కానీ సచివాలయాలకు సంబంధించి కూడా వెళ్తే కూడా రైతులకు సంబంధించి కానీ ఉన్నటువంటి ఎవరైతే వాడుకునేకి సంబంధించి ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారికి సంబంధించి కూడా ఇక్కడ ఇసుక కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది. ఏలూరులో రీచ్కు పోలవరం నియోజకవర్గం కుక్కునూరులోని ఇబ్రహీంపట్నం నుంచి ఇసుక రావాలి. సుమారు 100 కిలోమీటర్ల దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి సామాన్యులకు చేరాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి అన్ని ఛార్జీలతో స్టాక్ పాయింట్కు చేరి దాని ద్వారా ప్రజలకు చేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పెద్ద పెద్ద బిల్డర్లు తప్ప సాధారణ ప్రజానీకం ఎవరు కూడా ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో భవన నిర్మాణ రంగం స్తంభించిపోయింది. ఇసుక రేటు గురించి చెప్పుకుంటే కాసు బంగారము ఇసుక లారీ కూడా ఒకే సమానంగా ఇంచుమించు దగ్గరలోనే ఉన్నాయండి. ఇది నేను కావాలని చెప్పడం లేదండి, ఎందుకంటే ఇసుక ఉంటేనే కదా బిల్డింగ్ నిర్మాణం అనేది మొదలయ్యేది. దీని మీద వేలల్లో కదండి మన జిల్లాలోనే 4,50,000 మంది రిజిస్ట్రేషన్ కార్డులు రిజిస్ట్రేషన్ వారు ఉన్నారు. మరి వారి భార్యా బిడ్డలు ఎంతమంది ఉంటారు అంటే కుటుంబానికి 3 చొప్పున చూసుకున్న 10 లక్షల పైన ఉంటారు. ఈ 10 లక్షల మందికి కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తేనే వారి భార్యా బిడ్డలను మరి పోషించుకోగలరు. మాకు అటు ప్రభుత్వం పరంగా కానీ లేబర్ ఆఫీస్ ద్వారా కానీ మరి ఎవరి ద్వారా కూడా రావట్లేదండి. ఇలా చెప్పడానికి నాకు బాధాకరంగా ఉన్నా కూడా నిజం చెప్పాల్సి వస్తుంది. ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఎగుమతి దిగుమతి కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రంగంపై ఆధారపడ్డ టైల్స్ కార్మికులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర కార్మికులకు సైతం పనులు తగ్గిపోయాయి. ఇసుక కొరతతో సుమారు 6 లక్షల మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ప్రజలందరికీ ఉచిత ఇసుక ప్రవేశపెడతాం, రూపాయి పెట్టి ఎవరు కొనవసరం లేదు. నిర్మాణ రంగాలను ఉవ్వెత్తున కట్టడాలు జరుగుతాయి. ఆ నేపథ్యంలోనే లక్షలాది మంది నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి ఉంటుంది, పని ఉంటుంది, భద్రత ఉంటుంది, డబ్బులు ఉంటాయి, తిండికి ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్వయాన 100 రోజులకు ముందు ఎలక్షన్ల వాళ్ళు నిర్మాణ రంగ కార్మికులకు హామీ ఇచ్చారు. ఘంటాబద్ధంగా చాలా గట్టిగా హామీ ఇచ్చారు.
100 రోజుల తర్వాత హామీ ఎక్కడ అమలు కాలేదు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు సర్కార్ ఉచిత ఇసుక అంటూ మరోసారి బొక్కబోర్లా పడింది. ఉచిత ఇసుక అంటూ ఊరు వాడ ఊదరగొట్టిన బాబు తన చేతగానితనంతో ఇప్పుడు చేతులెత్తేశారు. సర్కార్ ఏర్పాటై 100 రోజులు గడుస్తున్నా ఇసుకను సామాన్యులకు చేరువ చేయలేని దుస్థితి. ఏలూరు జిల్లాలో ఇసుక స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉంగటూరు నియోజకవర్గం చేబ్రోల్లోని స్టాక్ మార్ట్లో ఇసుక లేకపోవడంతో అది చివరికి ప్రస్తుతం డంపింగ్ యార్డ్గా మారింది. అధికారులు పాలకుల పనితీరుకు ఇది అర్థం పడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజులకు సంబంధించి కూడా పాలనలో కూడా పూర్తిగా ఇసుక సంబంధించి ఉచితం అంటూ కూడా ఆర్భాటంగా చెప్పారు. అసలు కార్మికులకు సంబంధించి క్షేత్రస్థాయిలో అసలు వారి ఉపాధి ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి కార్మికులు అడ్డా వద్ద ఉన్నాం. వీరున్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఎలా ఉంది పరిస్థితి? మాకు పనులు లేవండి, చచ్చిపోతున్నామండి. మేము జనాలకి రోజు తిరిగి సెంటర్కి వస్తున్నాము, తిరిగి వెళ్తున్నాము. పనులు ఒక్కరోజు పనులు లేవండి. ఇసుక వస్తుంది అన్నారు, ఇసుక రాలేదండి మాకు. మేము ఎలా బతకమో అది చెప్తున్నాను నేను. వారానికి ఒక రోజన్నా పని లేదండి మాకు. ఒక్క రోజన్నా వెళ్ళలేదండి మేము. రోజు వచ్చి తిరిగి వెళ్తున్నాము. పనులే సరిగ్గా లేవు కదండి, ఇంకెలా బతుకుతాము? బతకాలనే కూడా ఇప్పుడు బతుకు తెరువు కూడా లేదు కదా జనాలకి. అది చాలా మంది ఉంటారండి సెంటర్లో, ఉంటారండి. జనాలందరూ వెళ్ళిపోయారు, మగోళ్ళు ఉంటారండి. 1000 మంది ఉంటారు, 1500 మంది ఉంటారు. 1000 మంది 1500 మంది ఉంటారు. రోజు అక్కడికే వస్తామండి. రోజు వచ్చి వెళ్ళిపోవడం, అక్కడ కూర్చోవడము, ఆ గుడి కాడ కూర్చోవడం, వెళ్ళిపోవడము. ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళి ఏ పని చేయాలని కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయండి, చేయలేకపోతున్నాం పని. ఏం చేస్తాం? మా బతుకులాగా అయిపోయినా ఏం చేస్తాం? అందరికీ కాదు, ఒక మనిషి దొరికిద్ది. ఒక మనిషి 4 రోజులు చేయొచ్చు, ఒక మనిషి 2 రోజులు చేయొచ్చు. ఒక మనిషికి అయితే 3 నెలలు 4 నెలల దాకా పనే ఉండదు. ఆడవాళ్ళు రోజు వస్తాండ్రు, వెళ్ళిపోతాండ్రు. ఆ లెవెల్ పట్టించుకోవట్లే. పరిస్థితి ఏం బాగోలేదు. ప్రజెంట్ ఏంటంటే వర్కర్స్కి వర్క్ లేకపోవడం, వీటి వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు ఈఎంఐలు కట్టుకోవడానికి కానీ, షీట్లు కట్టుకోవడానికి కానీ వాళ్ళతో మాటలు బాగా పడుతున్నాం. ఏ పార్టీ ఎక్కినా సరే పనులకి ఏ ఉపాధి కలగట్లేదు. మొత్తం రోజు క్యారేజ్ ఇచ్చి రావడం, వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఇంట్లో పరిస్థితి కానీ ఆటో ఛార్జీ కూడా డబ్బులు లేని పరిస్థితి అయిపోతుంది. ఒక్కొక్కరికి పనులు లేకపోవడం వల్ల ఇంట్లో సరిగ్గా ఉండలేకపోతుంది. తాపీ మేస్త్రి పని, కార్ డ్రైవింగ్, ఏ టు జెడ్ ఏ వర్క్ ఉంటే ఆ వర్క్, డబ్బులు ఎందులో ఇస్తే ఆ వర్క్కి వెళ్దాం చూస్తున్నాం. కానీ వర్క్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 3 నెలల నుంచి కూడా సుమారు తమకు ఉపాధి లేదు. తామంతా పూర్తిగా కనుక ఉచిత ఇసుక సంబంధించి అంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో చూసుకునే కనుక ఇసుక సంబంధించి కూడా కొరతగా ఉండడంతో తామంతా కూడా రోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అడ్డా కార్మికులుగా రోజు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నామని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. 3 నెలల నుంచి కూడా పస్తులు ఉంటున్నాము, పూర్తి స్థాయిలో కూడా తమకు సంబంధించి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి వీరు కూడా స్పష్టం కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.